అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొత్త పెన్షన్లకి సంబంధించి కొత్త జీవోతో పాటు కొత్త పెన్షన్ల మంజూరుకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. ఈ వీడియోలో మనం కొత్త పెన్షన్లు అంటే దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పెన్షన్లు మంజూరు చేయడం కాదు, ప్రస్తుతం 2016లో అందుకుంటున్న వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, గీడి కార్మికులు వీళ్ళకి సంబంధించి 4016 రూపాయలు ఇచ్చే పథకాన్నే కొత్త పథకంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇటు 4016 రూపాయల చేయూత పథకం ప్లస్ 6000 రూపాయల దివ్యాంగుల పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు తన ప్రకటనను తెలియజేసింది. ఇటు డిసెంబర్కి సంబంధించిన పెన్షన్కి సంబంధించి కూడా చాలామందికి రాలేదు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. వీళ్ళకి ఈ పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుసుకుందాం. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందుకు మేనిఫెస్టోలో కొత్త పెన్షన్లకి సంబంధించి మేము అధికారం చేపట్టగానే నిధులను విడుదల చేయబోతున్నామని చెప్పారు. మళ్ళీ తర్వాత జనవరి నెలలో ప్రజాపాలన కార్యక్రమంతో కూడా అన్ని దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో కూడా సుమారుగా 60 లక్షల మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కొత్త పెన్షన్లు మాకు కూడా కావాలి, అర్హత కలిగి ఉన్నాం, దానికి సంబంధించి సమీక్షించండి అనే ప్రతిపాదనను కూడా ఆ పత్రాలలో చాలామంది లబ్ధిదారులు తెలియజేశారనమాట. వీటన్నిటిని పరిశీలించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసరా చేయూత పథకాన్ని ప్రారంభిస్తే సుమారుగా 800 కోట్ల రూపాయలు అనేవి ఖర్చు చేయాల్సి వస్తుంది అనేది అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇలా ఏడాది పేరు మీద వివిధ పథకాలలో 25,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం, అలాగే 4,016 ప్లస్ 6,000 రూపాయల ఆసరా పెన్షన్లకి సంబంధించి నిధులు సర్దుబాటు అవుతాయనే ఆలోచనతో మంత్రి సీతక్క గారు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనను కూడా పంపించారు. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 7వ తారీఖుకి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో మిగిలి ఉన్న పథకాలను తక్షణమే ప్రారంభించడానికి కార్యాచరణను రూపొందించండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొన్న బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్లో సమీక్షా సమావేశం నిర్వహించి మొదట 7,500 రూపాయల రైతు భరోసా, తర్వాత 4,016 రూపాయలు ప్లస్ 6,000 రూపాయల పెన్షన్లు, అలాగే 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5-6 లక్షల రూపాయలు అనేవి కేటగిరీల వారీగా ప్రభుత్వం ఇవ్వబోతుంది. అయితే వీటికి సంబంధించి మొదటి పథకమైన 7,500 రూపాయలు జనవరి నెల సంక్రాంతి సందర్భంగా ఈ పథకం ఓకేనా సంక్రాంతి సందర్భంగా ఉండబోతుంది. ఇక 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అనేవి బహుశా రేపో మాపో పెంపు చేయబోతున్నామనే ప్రకటన అయితే ఉండబోతుంది. కానీ లబ్ధిదారులకి మాత్రం 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలోనే నిధుల కేటాయింపు ఉంటుంది అనే ఈ సందర్భంగా అయితే తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. రేవంత్ సర్కార్ మరొక శుభవార్త, ఒకరికి నెలకు 4,000, వీళ్ళకైతే 6,000 రూపాయల ముహూర్తం ఫిక్స్ అని చెప్పేసి చూసుకోవచ్చు. మొత్తం సమాచారం చూసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాలలో ఆసరా పెన్షన్ కూడా ఒకటి. గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు 2,000, దివ్యాంగులకు 4,000 ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ 2,000 పెంచి ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటివరకు ఇవ్వలేదు. కాగా ఈ పెంచిన డబ్బులతో ఆసరా పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనే సమాచారం మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పెంపుకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది. కాబట్టి ఇప్పటికైతే ఈ డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం ప్రకటించబోతుంది. ఖచ్చితంగా పెన్షన్లకి సంబంధించిన వార్త తర్వాతే పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలకు వెళ్ళాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇవి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.